హై గాయ్స్, బిగినర్స్ది డే 1 వర్కౌట్. 3 days సర్కిట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఏం చేయాలనేది ఈరోజు చెప్తా. ఫస్ట్ వార్మప్ రాగానే ఎప్పుడైనా ఎవరైనా మిస్ చేయదు. ఫస్ట్ వార్మప్ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రాపర్గా వేసుకోవాలి. బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్గా వేయాలి. వామప్ అని చెప్పగానే అట్లే ఒక 5 నిమిషాలు లేదు. జస్ట్ వామప్ మనం ఏ బాడీని టార్గెట్ చేస్తున్నాం ఆ బాడీ ఏరియా. ఫస్ట్ చెస్ట్కి ఏమేమి చేస్తున్నాం, ఫస్ట్ స్ట్రెచింగ్, బ్యాక్ ప్రాపర్గా స్క్వీజ్ అవుతారు. పుషప్స్ వస్తే పుషప్ చేయండి, లేదంటే నీ పుషప్ చేయొచ్చు. ఫస్ట్ 30, ఇది కూడా వర్కింగ్ వామప్ ఏం కాదు. సో ఫస్ట్ అయితే వచ్చేసి నీ పుషప్స్ ఉంటాయి, నీ పుషప్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా కోరుకొని వస్తాయి. ఆల్రెడీ ఇంటి దగ్గర చేస్తున్న అయితే ఆల్రెడీ చేయొచ్చు. టెన్ లాగా 3 అనే చేయొచ్చు, లేదు 5 లాగా వస్తుంది, 5 వరకు వస్తుంది, 5 తర్వాత ఆగమాగం అవుతుంది, చేతులు ఊగుతున్నాయంటే 5 అనే చేయొచ్చు. ఎట్లన్నా కానీ 30 కంప్లీట్ చేయాలి. ఎగ్ డే ఫ్లైలో పెద్ద మిస్టేక్ ఏంటంటే షోల్డర్ లెవెల్ కంటే హైట్ ఇట్లా పట్టుకోవద్దు, పెద్ద కింది కానీ ఇట్లా ఉండాలి. ఇది చెస్ట్ ఎప్పుడు అప్పే ఉండాలి, ఇట్లా డౌన్ బాడీ ఇట్లా ముందరికి ఇట్లా ఉండి చేయొద్దు. సో ప్రాపర్గా టెక్నిక్ ఇంపార్టెంట్. 1 ఒక సెకండ్ హోల్డ్, స్లోలీ డౌన్, 2 3 4 10 లాగానే 3 sets కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ రాడ్ చేయొద్దు. ఫ్లాట్ రాడ్ వచ్చేసి స్టార్టింగే 20 kg ఉంటుంది అది. సో ఒలింపిక్ వెయిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ జిమ్లో పోయినా, నార్మల్ జిమ్లో పోయినా ఒలింపిక్ వెయిట్స్ ఉంటాయి. సో ఎంపీ రాడ్ కంటే డంబుల్ తీసుకొని చేయడం బెటర్. ఫస్ట్ వెయిట్ వచ్చేసి 5 kg. ఫస్ట్ ఓకేనా, ఇది 1. చెస్ట్ కంటే కిందికి కూడా డంబుల్ ఎప్పుడైనా చెస్ట్ మీదకే ఉంటుంది చూడాలి. 2 3 4 5 6 7 8 9 10. ఇందులో వేసినప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ చేతులు ఇట్లా ఊగుతున్నా, ఏం చేస్తున్నా, నేనైతే 5 kg తీసుకున్నా. ఇక్కడ 5 kg తీసుకోవాలని ఏం లేదు, 2.5 తీసుకోవాలని వేయచ్చు. స్లోగా, కంట్రోల్గా, స్టడీ అండ్ ఫోర్స్ ఇంతే. కరెక్ట్గా స్క్వీజ్ చేయాలి ఈ మూమెంట్. ఇది కూడా సేమ్ అంతే, 10 లాగా 3 సెట్లు. ఎక్స్టోరల్ మేజర్ టార్గెట్ అవుతుంది, మైనర్ 2 మేజర్ 2 మజిల్ గ్రూప్స్ టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్లైన్ కూడా డంబుల్ ప్రెస్ 30 degrees ఎక్కడ పోయినా చూపించచ్చు. కింద 30 degrees ఉంటుంది ఇది, లేదంటే కింద పెట్టుకోండి. 1 2 3 స్టెప్స్ అంటే 30 degrees ఉంటుంది. ఇందులో కొద్దిగా ఏంటంటే వీలైనంత వరకు ఫస్ట్ లైట్ వెయిట్తోనే తీసుకొని చేయండి. 2.5 డంబుల్ తీసుకొని వేయండి, ఎందుకంటే బిగినర్స్ కదా. స్టార్టింగ్ 5 kg లిఫ్ట్ చేయాలంటే లిఫ్ట్ కాదు, 2.5 లిఫ్ట్ చేయండి. ఇక్కడ చేసేప్పుడు ఫస్ట్ నోరు ఎగ్జాక్ట్లీ మీ మౌత్ ఆపోజిట్లో రావాలి. 2 3 4 5 6 7 8 9 10 లాగా సేమ్ ఇది కూడా 10 లాగా 3 సెట్లు చేయాలి. సో చేసేప్పుడు ఏంటంటే ఫస్ట్ 2.5 కూడా చేతులు ఊగుతున్నాయి అనుకో, ఎంటీ చేతులతో చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. సో ఫస్ట్ ఇట్లా పడుకొని ఈ ప్లేస్ తీసుకోండి. ఫస్ట్ కరెక్ట్గా ఉందా లేదా, చేయి కరెక్ట్గా వస్తుందా లేదా, పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సరే అద్దం అద్దం పక్కన చేయి ఉంటుంది, అద్దం పక్కన చేయి ఉంటుంది చూసుకోండి. మీ పోస్టర్ మీకు అర్థమవుతుంది మీరు ఒక్కరే ఉంటే. ఈ విధంగా ఉండి ఇట్లా పుష్ చేయాలి. 1 ఇది షోల్డర్కి ఇట్లా వైడ్ ఉండద్దు, ఇట్లా రావద్దు, స్ట్రైట్గా షోల్డర్కి ఇన్వర్ట్ అని ఉండాలి. ఈ విధంగా 2 3 వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ వేరియేషన్, నెక్స్ట్ చెస్ట్తో పాటు ఇన్వాల్వ్ అయ్యే మాత్రం ట్రైసెప్ ఉంటుంది, షోల్డర్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ట్రైసెప్ చేసుకోవచ్చు, ఏం కాదు. ట్రైసెప్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి. ఫస్ట్ సింగిల్ ఆర్మ్ ఓవర్ ఎక్స్టెన్షన్ అంటాం, చేయి పైకి అనాలి. ఇది ఇక్కడే లాక్, ఓన్లీ 4 ఆర్మ్ ఒకటి, డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. మళ్ళీ ఒకసారి చూపిస్తాం. ఈ విధంగా డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్, లేదు
2.5 kg తీసుకున్నా ఫస్ట్, లైట్ వెయిట్ కాబట్టి ఇదే ఉంది. 2.5 kg తీసుకొని ఇట్లా చేస్తున్నప్పుడు నీకు 5 reps వరకు పర్ఫెక్ట్గా వచ్చినాయి. 5 reps నుంచి ఏముంది, చెయ్యి అటు ఇటు పోతుంది, లేకపోతే ఇట్లా పోతుంది, ఇట్లా ముందరకు పోతుంది, నీకు కంట్రోల్ అవుతుంది వెయిట్. అప్పుడు ఏం చేయాలంటే 4 ఈ చైన్ కదా, ఈ చైన్ తీసుకొని నీ మణికట్ట దగ్గర పెట్టుకొని ఇట్లా పైకి ఈ చైన్ కదా, ఈ చైన్ నేను సపోర్ట్ తీసుకోవాలి. కిందికి వస్తేప్పుడు దీన్ని ఇట్లా ప్రెస్ చేసినట్టు ఇట్లా మళ్ళీ పైకి అన్నప్పుడు ఈ చైన్ పైకి కూర్చేయాలి. ఇది అప్పుడు నీకు సపోర్ట్ దొరుకుతుంది, ప్లస్ నీ రెప్యుటేషన్స్ కూడా ఫినిష్ అవుతాయి అన్నమాట. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది కూడా అంతే 10 లాగా రీసెట్ చేయండి. జిమ్లో చేసిన తర్వాత మనం ఏం వెయిట్ చేసినాం మళ్ళీ వెయిట్ తీసుకొని రీసెట్ చేయాలి. దాన్నే డిసిప్లిన్ అంటాం. అది లేకపోతే వెయిట్కి వాల్యూ ఇవ్వలేకపోతే నీ బాడీ ఎప్పుడు పెరగదు, నీ బాడీ పెరిగినా దానికి వాల్యూ ఉండదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎట్లా పడితే అట్లా కాలుతుంది అన్నమాట. నెక్స్ట్ వేరియేషన్ ట్రైసెప్ పుష్ డౌన్ ఉంటుంది. దీన్ని ఈ రాడ్ అన్న తీసుకోవచ్చు, స్ట్రైట్ రాడ్ అన్న తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే జిగ్జాగ్ రాడ్ తీసుకున్నా. ఇదైతే బిగినర్స్ అయితే బెస్ట్ ఆప్షన్ ఇది. ఎందుకంటే స్ట్రైట్ రాడ్ తీసుకున్నప్పుడు షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఇంజరీ అవుతుంది. కాబట్టి ఇదైతే కరెక్ట్. షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ, ట్రైసెప్ ఎంగేజ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎంత లిఫ్ట్ చేస్తుంటే అది తీసుకోవచ్చు. నేనైతే 40 kg పెట్టుకున్నా. ఫస్ట్ మీరు 10 kg అట్లా పెట్టుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్ ఇది కూడా కంట్రోల్గా స్లోగా 10 లాగా రీసెట్ చేయండి. ట్రైసెప్లో 2 వేరియేషన్ చాలు. ఏదో వీడియోలు చూపించినట్టు 8 వేరియేషన్లు, వాడి ఇట్లా చేసిండు, ఇది ఇట్లా వాడి ఇట్లా అంటే ఎవరి స్టామినా దగ్గర వాడు చేస్తారు. సో మీరైతే ఫస్ట్ అయితే 2 వేరియేషన్ చేయండి. 2 వేరియేషన్ చేస్తే బాడీ పర్ఫెక్ట్గా రెస్పాండ్ అయ్యి ప్లస్ రికవర్ కూడా జల్ది అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే కూడా వర్కౌట్ చేయడానికి మనకు జల్దీ ఫీల్ అయిపోతాను. లేదంటే బట్నెస్ సోర్నెస్ ఉంటుంది. ఆ సోర్నెస్తో నువ్వు తర్వాత డే వర్కౌట్ పర్ఫామ్ చేయలేదు. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.